టమాటా ఆకుల మీద తెల్లగా పాము పాకినట్టు గీతలు కనిపిస్తున్నాయా? అవి గీతలు కావు. మీ మొక్క లోపలే ఒక పురుగు తిరుగుతోంది. ఇది చూసి చాలామంది ఎరువు తక్కువైందేమో, ఫంగస్ వచ్చిందేమో అని అనుకుంటారు. కానీ అసలు కారణం వేరే ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ గీతలు ఎందుకు వస్తాయో, ఏ పురుగు కారణమో, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా నియంత్రించాలో, ఇంకా ఒక చిన్న తప్పు చేస్తే టమాటా మొక్క ఎలా పాడవుతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన పెద్దలు ఒక మాట చెప్తారు, చిన్న పురుగు పెద్ద నష్టము అని. చిన్న పురుగు పెద్ద నష్టము, అదే ఈ సమస్యలో నిజమవుతుంది. బయట నుంచి వచ్చే చిన్న గీతలా కనిపిస్తుంది, కానీ ఆ గీత వెనుక ఒక పెద్ద కథ ఉంటుంది. ఈ గీతలను ప్రధాన కారణం లీఫ్ మైనర్ పురుగు అనమాట. ఇది చిన్న ఈగ లాంటిది. ఈ ఈగ ఆకులపై గుడ్లు పెడుతుంది. గుడ్డు నుంచి వచ్చిన చిన్న లార్వా ఆకు లోపలికి వెళ్ళి ఆకుపచ్చని భాగాన్ని తింటూ ఉంటుంది. పాము పాకినట్లుగా తెల్లటి గీతలు తయారు చేస్తుంది. అందుకే బయటకు తెల్లగా వంకర టింకరగా గీతలుగా కనిపిస్తుంది. ఈ పురుగు కేవలం టమాటానికే కాదు, టమాటా, దోసకాయ, బీరకాయ, వంకాయ, పాలకూర, మిరప, ఇంకా చాలా కూరగాయ మొక్కలకు వస్తుందన్నమాట. అందుకే ఒక మొక్కలో కనిపిస్తే వెంటనే మిగతా మొక్కలన్నీ బాగా పరిశీలించి అసలు చూడండి, ఈ ఆకులని ఇట్లా తెంపి పారేయాలన్నమాట. ఒక్క 2 ఆకులకే వచ్చింది, తర్వాత చూసుకుందాంలే అని పెద్ద పొరపాటు ఏం చేయొద్దు అసలు. ఎందుకంటే ఆకులోని పచ్చదనం తగ్గిపోతుంది, కిరణజన్య సంయోజక్రియ తగ్గుతుంది, మొక్క బలహీన పడుతుంది, పూలైతే అసలు రావన్నమాట. అట్లా ఏం కాదులే అనుకుంటే ఇక కాయలు అయితే చిన్నగా వస్తాయి. ఇక తీవ్రమైతే మొత్తం మొక్క ఎదుగుదల ఆగిపోతుంది అన్నమాట. ఇంకెక్కువైపోతే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ లక్షణాలు ఉంటే మాత్రం అది లీఫ్ మైనర్ అని గుర్తించండి. ఎక్కువ ఆలోచించొద్దు, లీఫ్ మైనర్ అని గుర్తించండి. తెల్లటి పాములాంటి గీతలు వంకర టింకరగా ఉండడము, గీత చివరిలో చిన్న లార్వా కనిపించడము, ఆకులు ఎండిపోవడము లాంటివి సంభవించినాయి అనుకో, అది లీఫ్ మైనర్ అనమాట. అది అయితే మొదట చేయాల్సిన పని ఏంటంటే, ఆ గీతలు ఉన్న ఆకులను వెంటనే కత్తిరించి తీసేయండి. భూమిపై వేయకండి, కాల్చేయడం మంచిదన్నమాట. నేను సైడ్కి పెట్టిన కదా, కొంచెము దాంట్లో ఉన్న తేమ పోయినాక నేను అది కాల్చేస్తాను అనమాట. అందుకే సపరేట్గా పెట్టేసిన. ఇంకా లేదా చెత్తలో పడేయకండి, ఎందుకంటే ఆ చెత్త నుంచి మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా రెండో పని ఏంటంటే, పసుపు రంగు స్టిక్కీ ట్రాప్లు పెట్టండి. అంటే ఎల్లో స్టిక్కీ ట్రాప్ అనమాట. ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసి ఉంటే వస్తుంది. అది వచ్చిన తర్వాత నీకు చూపిస్తాను అనమాట. ఇంకొక 2-3 డేస్లలో వస్తుంది అనమాట. వచ్చినాక అది చూపిస్తా. మీరు అయినాక తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది పెద్ద తోటలకు గినంగా పెడతారు అనమాట. జామ తోటల, మామిడి తోటల ఇవన్నీ పెడతారు అనమాట. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని ఉంటాయి అనమాట, ఇవి పెడతారు. ఇంకా లైట్ బాక్సెస్ ఉంటాయి, అవి గినంగా నేను చూపిస్తాను. అసలు వ్యవసాయానికి ఏమేమి పనిముట్లు అన్నీ నేను డీటెయిల్గా మీకు వివరిస్తాను. అది పెట్టి దానికి వచ్చి అతుక్కున్న ఈగలను మీకు చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఈగలు వాటిని అతుక్కొని ఉంటాయి అనమాట, అప్పుడు తగ్గిపోతాయి అనమాట. ఇంకా అవి పోవన్నమాట. ఇంకా మూడో పని ఏం చేయండి అంటే, వేప నూనె, నీమ్ ఆయిల్ని స్ప్రే చేయండి. ఇక 3 to 5 లీటర్స్, 1 లీటర్ నీరు, కొద్దిగా లిక్విడ్ సబ్బు కలిపి సాయంత్రం స్ప్రే చేయండి. ఇది కొత్తగా గుడ్లు పెట్టే ఈగలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక తీవ్రంగా ఉండే వ్యవసాయ నిపుణుల సలహాతో లీఫ్ మైనర్ ప్రభావవంతమైన నమోదిత కీటకనాశకాలను మాత్రమే సూచించిన మోతాదులో ఉపయోగించండి. ఇంకా అదన్న చేయండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్న చిన్న మొక్కలే కదా, దీంతో మనం సొంతంగా ఇట్లాంటి చిన్న చిట్కాలతోటి తగ్గించుకోవచ్చు. ఇదైతే బాగుంటుంది. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇదన్నీ తెచ్చిపెట్టుకోండి. పెద్ద తోటలు అయితే మందు కొట్టాల్సి వస్తుంది, చిన్న వాటికే కాబట్టి ఇవి బెస్ట్ అనమాట.
ఇకపోతే ఎక్కువ నైట్రోజన్ ఎరువు వేయొద్దు. రోజు ఆకులపై నీళ్లు పోయడం అట్లాంటివన్నీ ఏం చేయొద్దు. పాడైన ఆకులను అలాగే ఉంచడం అట్లాంటివి చేయొద్దు. ఇక ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు పురుగు వ్యాపించేలా నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు. వెంటనే పీకేయాలి. ఇక గుర్తుంచుకోండి, ఆకు మీద కనిపించే చిన్న గీత అయినా మొక్కకు వచ్చే నష్టం పెద్దదనమాట. సమస్య మొదలైన వెంటనే చర్య తీసుకుంటే మీ టమాటా మొక్క మళ్ళీ ఆరోగ్యంగా పెరిగి మంచి పూలు కాయలు ఇస్తుందన్నమాట. అయితే మీ టమాటా మొక్కల్లో కూడా ఇలాంటి తెల్లటి గీతలు కనిపించాయా? నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మొక్క ఫోటో ఉంటే కూడా పంచుకోండి. దాన్ని చూసి సమస్య ఏంటో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మొక్కల సమస్యలు సహజ పరిష్కారాలు తెలుసుకోవాలంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో టమాటా మొక్కలను ఎక్కువ కాయలు కాయించే సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇంకా ఈ విషయాలు ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే మీకు ఈ మొక్కలో మీ టమాటా మొక్కల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయాలు కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లా వేప నూనె స్ప్రే చేస్తూ ఉండాలి ప్రతి మొక్కకు. అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే మీ మొక్కల్లో మంచి గ్రోతింగ్ ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోలతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.